గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్. మనం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి గ్రూప్ డి అలాగే ఇతర రైల్వే బోర్డుకి సంబంధించినటువంటి పీవీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం వెరీ లాజికల్ వేలో. దయచేసి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం చూడండి, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు. పీవీక్యూ నంబర్ 18 ఆర్ఆర్బి ఎన్టీపీసీ పర్సంటేజెస్ నుంచి మనం ఒక క్వశ్చన్ చూస్తున్నాం. ద ప్రాఫిట్ ఆఫ్ ఎ కంపెనీ ఇంక్రీజ్డ్ బై 10% ఫ్రమ్ ఏప్రిల్ టు మే, దెన్ ఇట్ డిక్రీజ్డ్ బై 20% ఫ్రమ్ మే టు జూన్ అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 50% ఫ్రమ్ జూన్ టు జూలై. వాట్ వాజ్ ద పర్సంటేజ్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్ ఫ్రమ్ ఏప్రిల్ టు మే అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ ఎ కంపెనీ అనేది ఇంక్రీజ్ అయింది ఏప్రిల్ నుంచి మేకి 10%, అలాగే మే నుంచి జూన్కి 20% డిక్రీజ్ అయింది, జూన్ నుంచి జూలైకి మళ్ళీ 50% ఇంక్రీజ్ అయింది. అయినట్లయితే ఫైనల్గా వాట్ వాజ్ ద పర్సంటేజ్ గ్రోత్ ఇన్ ప్రాఫిట్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూలై, అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఎంత పర్సంటేజ్ గ్రోత్ అయిందని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఒక కంపెనీ లాభం ఏప్రిల్ నుండి మే వరకు 10% పెరిగింది, తర్వాత మే నుండి జూన్ వరకు 20% తగ్గింది, మరియు జూన్ నుండి జూలై వరకు మళ్ళీ 50% పెరిగింది. అయితే ఏప్రిల్ నుండి జూలై వరకు ఆ కంపెనీ లాభంలో మొత్తం ఎంత శాతం పెరుగుదల నమోదైందని అడుగుతున్నారు. దీన్ని మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ఎ కంపెనీ ఇంక్రీజ్డ్ 10%, అంటే ఇక్కడ 10% అనేది ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. 10% అంటే చూడండి, 10% అంటే ఫ్రాక్షన్లో 10/100. 10/100 అంటే సింప్లిఫై చేసినట్లయితే 10 ones 10 tens అంటే 1/10. అలాగే ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అని ఇచ్చారు, ఇంక్రీజ్ అని ఇచ్చారు కాబట్టి ప్లస్ అని రాయండి. 1/10 న్యూమరేటర్కి ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డిక్రీజ్ బై 20%. ఇక్కడ చూడండి, దెన్ ఇట్ డిక్రీజ్డ్ బై 20%. 20% తగ్గింది. 20% కూడా మనం ఫ్రాక్షన్లో రాసినట్లయితే 20/100. 20/100 సింప్లిఫై చేస్తే 20 ones 25. ఇప్పుడు ఏమైంది, డిక్రీజ్ అయిందని ఇచ్చారు. ఇక్కడ డిక్రీజ్ అయిందని ఇచ్చారు, వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ 50% ఇంక్రీజ్, అగైన్ ఇంక్రీజ్డ్ బై 50%. దీన్ని కూడా ఫ్రాక్షన్లో రాసినట్లయితే 50/100. 50% అంటే 50/100. 50/100 సింప్లిఫై చేస్తే 50 ones 50 twos. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీనికి ప్లస్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఏమైంది, పూర్వం 10 ఉండేది, ఇప్పుడు ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది, అంటే ఇది కాస్త 11 అవుతుంది. మరి ఇక్కడ చూడండి, 5 ఉండేది, 1 డిక్రీజ్ అయింది. 1 డిక్రీజ్ అయిందంటే 5 - 1 4 అవుతుంది. మరి ఇక్కడ ఏముండేది, 2 ఉండేది, ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది, 2 + 1 3 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ చూడండి, 2 ones 2 twos క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 2 ones 2 5s క్యాన్సిల్ అయిపోతుంది. ఇటు నుంచి అటు వాల్యూస్ కానీ అటు నుంచి ఇటు వాల్యూస్ కానీ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిపోయిన వాల్యూస్ మల్టిప్లై చేస్తే 5 × 5 25 × 1 25. ఇటువైపు చూడండి, 11 × 1 11, 11 × 3 33. అంటే 25 నుంచి 33కి ఇంక్రీజ్ అయింది. అంటే 25 ఉండేది 33 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 8 ఇంక్రీజ్ అయింది బై, దేని నుంచి ఇంక్రీజ్ అయిందంటే 25 నుంచి ఇంక్రీజ్ అయింది. సో 8/25% కావాలి కాబట్టి ఇంటూ 100 చేద్దాం. మరి చూడండి, 25 ones 25 fours, 4 × 8 32. సో మీ ఆన్సరు 32% అనేది ఇంక్రీజ్ అయింది. 25 నుంచి 33కి ఇంక్రీజ్ అయిందంటే 32% ఫైనల్గా 32% అనేది ఇంక్రీజ్ అయింది. సో 32% ఎంత పెరుగుదల నమోదైందని అడుగుతున్నారు. ఎంత పెరుగుదల నమోదైందంటే 32% అన్నమాట. సింపుల్, వెరీ ఈజీ. సో మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే సీరియస్గా రైల్వే బోర్డు కానీ ఏదైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, బాగా యూజ్ అవుతాయి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సేమ్ మోడల్ ఈ క్వశ్చన్లని మనం ఒకసారి చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. క్వశ్చన్ నెంబర్ 18, PYQ నెంబర్ 19. RRB గ్రూప్ డి పర్సంటేజెస్ నుంచి PYQ నెంబర్ 19 చూడండి. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 15% and the breadth decreased by 20%, then find percentage change in ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అని ఇచ్చారు. చూడండి, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 15% పెరిగి మరియు వెడల్పు 20% తగ్గితే వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అన్నారు. అంటే ఇక్కడ పొడవు అనేది 15% ముందు పెరిగింది, అలాగే ఇక్కడ వెడల్పు అనేది 20% తగ్గింది. అయితే ఫైనల్ గా ఏరియాలో ఎంత మార్పు వచ్చింది పర్సంటేజ్ లో అడుగుతున్నారు. మనం దీన్ని కూడా సేమ్ మోడల్లో ఆన్సర్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇంక్రీజ్డ్ 15%, ఇంక్రీజ్డ్ 15%, 15% ని ఫ్రాక్షన్ లో రాసినట్లయితే 15/100, 15/100 ని సింప్లిఫై చేసినట్లయితే 5 3s 5 20s. ఏమైంది ఇక్కడ? ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్. అంటే దీని అర్థం 20 ఉండేది ఏంటది? రెక్టాంగిల్ లెంగ్త్, రెక్టాంగిల్ లెంగ్త్ అనేది 20 ఉండేది, 3 ఇంక్రీజ్ అయింది, అంటే ఇప్పుడు 23 అయింది. మరి బ్రెడ్త్ ఏమైందంటే 20% డిక్రీజ్ అయింది. 20% ని మనం ఫ్రాక్షన్ లో రాసినట్లయితే 20/100, 20/100 ని సింప్లిఫై చేస్తే 21s 25s. ఇప్పుడు ఏమైందంటే డిక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి, బ్రెడ్త్ డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ తీసుకుంటాం. అంటే 5 ఉండేది ఇప్పుడు 1 తగ్గింది, అంటే 4 అయింది. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్, 4 1s 4 5s క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలిన వాల్యూ చూడండి, 5 × 5 25, అలాగే 23 × 1 23. అంటే ఇప్పుడు ఏమైందంటే 25 ఉండేది కాస్త 23 అయింది, అంటే డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 2 డిక్రీజ్ అయింది. బై దేని నుంచి డిక్రీజ్ అయింది? 25 నుంచి 2 డిక్రీజ్ అయిపోయింది. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 తీసుకుంటాం. క్యాన్సిలేషన్ చేసినట్లయితే 25 1s 25 4s 4 2s ఎంత వస్తుంది? 8. సో 8% డిక్రీజ్ అయింది. అంటే 25 నుంచి 23కి వెళ్ళిందంటే తగ్గింది కాబట్టి 8% డిక్రీజ్ అయింది. సో 8% డిక్రీజ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ మోడల్లో క్వశ్చన్స్ మనం ఇంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చున్నారు చూడండి. ఈ క్వశ్చన్లో PYQ నెంబర్ 20, RRB గ్రూప్ డి పర్సంటేజెస్. PYQ నెంబర్ 20లో the side of a square increased by 30%, then find the percentage increase in its area. ఒక చతురస్రం యొక్క భుజము 30% పెరిగితే దాని వైశాల్యంలో మార్పు వచ్చే శాతము పెరుగుదలను కనుక్కోండి అని ఇచ్చారు. ఒక చతురస్రం యొక్క భుజము 30% ఇంక్రీజ్ అయింది 30%. అంటే మనం 30/100 రాస్తాం. 30/100 ని సింప్లిఫై చేస్తే 3/10. అంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్. అంటే 10 ఉండేది, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత ఉండేది అంటే పూర్వము 10 ఉండేది, ఇప్పుడు 3 ఇంక్రీజ్ అయింది కాబట్టి 13 అయింది. మరి మనకేం కావాలి? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కావాలి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ కదా. సైడ్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంతా 100. అలాగే ఇక్కడ సైడ్ 13 కాబట్టి 13 స్క్వేర్ 169. 100 ఉండేది కాస్త 169 అయింది. అంటే 100కి ఎంత పెరిగింది? 69 పెరిగింది. సో రైట్ ఆన్సర్ 69% ఇంక్రీజ్ అయింది. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కనుక మనకి ఇక్కడ 30% ఇంక్రీజ్ అయినట్లయితే ఏరియా ఇంక్రీజ్డ్ బై 69%. సో రైట్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ 69/100. 100కి 69 పెరిగింది, 169 అయిందంటే సింపుల్. సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ PYQ నెంబర్ 21, RRB పర్సంటేజెస్ నుంచి చూడండి. PYQ నెంబర్ 21 ఇది RRB RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి PYQ. ఒకసారి చూద్దాం. ఇఫ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 8% and 12% రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అని ఇచ్చారు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 8% మరియు 12% పెరిగితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యంలో వచ్చే శాతము పెరుగుదల ఎంత అంటున్నారు. ఇక్కడ 2 సార్లు అంటే పొడవు వెడల్పు 2 కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ బ్రెడ్త్, లెంగ్త్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే 8% ఇంక్రీజ్ అయింది. చూడండి 8% అంటే 8/100. 8/100 మనం సింప్లిఫై చేసినట్లయితే 2 4 2s 8, అలాగే 4 25.
అంటే 2/25 ఏమైంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ అయింది ప్లస్ అంటే 25 ఉండేది 2 ఇంక్రీజ్ అయింది 25 నుంచి 27 అయింది. ఇప్పుడు నెక్స్ట్ 12% కూడా ఇంక్రీజ్ అయింది 12%. 12% అంటే 12/100 చూడండి 12% అంటే 12/100 4 3 12 425 అంటే 3/25 ఇది కూడా ఇంక్రీజ్ అయింది అంటే 25 ఉండేది కాస్త ఇప్పుడు 28 అయింది అనమాట. సో ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ ఏమైనా అవకాశం ఉంటే క్యాన్సిలేషన్ చేద్దాం, లేదు అంటే మల్టిప్లై చేస్తే 25 × 25 625 అలాగే 28 × 27 28 × 27 మల్టిప్లై చేద్దాం. చూడండి 27 × 28 వేదిక మ్యాథమెటిక్స్ లో మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ లైన్ మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ లైన్ మల్టిప్లై చేయాలి. చూడండి 7 8 56 5 ఉంటుంది, క్రాస్ మల్టిప్లై 2 8 16 2 7 14 16 + 14 30 + 5 35 3 ఉంటుంది 2 2 4 + 3 7 అంటే 756 అంటే 625 నుంచి 756 అంటే పెరిగింది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 6 - 5 1 అలాగే చూడండి 5 - 2 3 అలాగే చూడండి ఇక్కడ 7 - 6 1 131 ఇంక్రీజ్ అయింది. దేని నుంచి ఇంక్రీజ్ అయిందంటే 625 నుంచి ఇంక్రీజ్ అయింది. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 తీసుకుంటాం. 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 25 25s అలాగే 25 4s. ఇప్పుడు చూడండి 4 1s 4 దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఒకసారి చూడండి 4 1s 4 అలాగే 4 3s 12 1 ఉంటుంది 4 1s 4 + 1 5 524 మనకి ఎంత వచ్చిందంటే 25 వచ్చింది. మరి దీన్ని సింప్లిఫై చేయాలంటే 25తో డివిజన్ చేసే బదులు మనం ఏం చేద్దామంటే ఈ 25ని 100గా మార్చేద్దాం. 25ని 100గా మార్చాలంటే 25ని 4తో ఇంటూ చేస్తే 100 అయిపోతుంది కాబట్టి 524ని కూడా 4తో ఇంటూ చేసేద్దాం. అంటే ఇప్పుడు ఏమైందంటే 4 4 16 1 ఉంటుంది 4 2s 8 + 1 9 4 5s 20 2096/25 4s 100 అంటే 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ తర్వాత మనకు 2 నెంబర్స్ ఉండాలి. 20.96 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది పర్సెంటేజ్లో. సో మనకి ఇక్కడ 20.96% ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. 625 నుంచి 756 అయింది కాబట్టి ఇంక్రీజ్ అయింది. 20.96% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ ఏ అవుతుంది 20.96. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ లో PYQ నంబర్ 22 ఫ్రమ్ పర్సంటేజెస్ RRB నుంచి ఇఫ్ ద రేడియస్ ఆఫ్ అ సర్కిల్ రెడ్యూస్డ్ అంటే తగ్గడం 25% ఇట్స్ ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై. ఒకవేళ ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 25% తగ్గించబడితే దాని వైశాల్యంలో ఎంత శాతం తగ్గుదల వస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి రేడియస్ అనేది 25% డిక్రీజ్ అయింది, తగ్గింది అంటే మనం 25% తీసుకుంటున్నాం. 25% అంటే 25/100 ఫ్రాక్షన్లో. సో 25 1s 25 4s అంటే ఇక్కడ రేడియస్ అనేది మైనస్ అయింది అంటే 4 ఉండేది కాస్త 1 మైనస్ అయిందంటే 3 అయింది. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏరియా కావాలి అంటే πr². ఏరియా πr². ఇది రేడియస్ అనుకుంటే ఇది రేడియస్ అంటే రేడియస్ 4 నుంచి 3కి తగ్గింది. πr². చూడండి πr² రేషియో తీసుకుందాం. πr² ఇక్కడ πr². ఇక్కడ r అంటే 3. రేడియస్ అనేది 4 ఉండేది 4 నుంచి 3కి తగ్గింది. ఇప్పుడు చూడండి ఏరియా అనేది πr² అంటే 5 × 4² నుంచి పై క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఇక్కడ 16:9 వస్తుంది. 16 ఉండేది 9 అయింది అంటే ఎంత తగ్గిపోయింది 7 తగ్గింది. దేని నుంచి తగ్గింది 16 నుంచి తగ్గింది. ఇంటూ 100% పర్సంటేజ్లో ఇంటూ 100 చేస్తాం. ఇక్కడ చూడండి 4 25s ఇంకా 4 4s చూడండి 7 5s 35 మల్టిప్లై చేద్దాం. 7 5s 35 3 ఉంటుంది. 7 2s 14 + 3 17 అంటే 175/4 వస్తుంది. సో దీన్ని మనం డెసిమల్లో మార్చుకున్నట్లయితే 4 4s 16
1 ఉంటుంది. 15 అంటే 4 3s 12 అంటే ఎంత ఉంటుంది 3 ఉంటుంది. 4 7s 28 ఇంకా 4 5s 20 అంటే మనకి 43.75 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 43.75 ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ప్రాబ్లమ్ని కూడా పర్సంటేజెస్ నుంచే కాదు మ్యాక్సిమం అర్థమెటిక్ నుంచి అలాగే రీజనింగ్ నుంచి ప్రతి కాంపిటేటివ్ పరీక్షలకి ఉపయోగపడేటట్టు కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి. గ్రూప్ డి రాసే అభ్యర్థులకైతే ఇది మరింత ఉపయోగపడుతుంది. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.